the day? How was the night yesterday? Sunday night. Yes. Sunday night ఎలా జరిగింది అండ్ ఈరోజు మండే మార్నింగ్ ఎలా అయింది అండ్ ఎలా ఉంది ఈరోజు? హౌ ఇస్ ద డే? ఎస్టర్డే ఏమన్నా మిరాకిల్స్ జరిగాయా? బోనాలకి సరే, ఆషాఢ మాసం బోనాల పండుగకి మిరాకిల్స్ జరిగే ఉంటాయి. జరగకుండా ఎలా ఉంటాయి? అమ్మవారు మహాకాళి తప్పకుండా ఏదో చేసే ఉంటుంది కదా. డియర్ ఫ్రెండ్స్, మీకు గుర్తుందా మనం కాలేజ్లో ఉన్నప్పుడు ఒక కాపర్ సల్ఫేట్ వేవ్ వచ్చింది కరెక్ట్గా మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు. అంటే +1 ఇంటర్ ఫస్ట్ ఇయర్ మీన్స్ మా అమ్మాయికి తెలియదు అంటే ఏంటి అంటే +1 11th క్లాస్. ఈ 11th క్లాస్లో కాపర్ సల్ఫేట్ వేవ్ వచ్చింది. అందరు కాపర్ సల్ఫేట్ చీరలు, కాపర్ సల్ఫేట్ గాజులు, మట్టి గాజులు కొంటే కూడా 5 రూపాయలు పెట్టి కాపర్ సల్ఫేట్ కలరు. ఇక కాపర్ సల్ఫేటే అన్నీ. దుప్పట్లు కొంటే కాపర్ సల్ఫేట్ దుప్పట్లు. ఆఖరికి రబ్బర్ బ్యాండ్లు కొంటే రబ్బర్ బ్యాండ్లు కాపర్ సల్ఫేటే. ఏమమ్మా కాపర్ సల్ఫేటా అనేసి విసుక్కున్నారు అందరు ఇంట్లో. ఆఖరికి అన్నయ్యకి పెళ్లి కుదిరితే వాళ్ళ ఆవిడకి కాపర్ సల్ఫేట్ చీర కావాలి, కాపర్ సల్ఫేట్ కలర్. ఈ రకంగా అంతా ఆ వేవ్ నడిచింది. మొన్న ఊరికే ఎందుకో ఆన్లైన్లో ఊరికే సరదాగా ఏదో పాట పాడుకుంటూ ఆన్లైన్లో ఊరికే సెర్చ్ చేస్తూ ఉంటే ఊరికే చీరలు చూస్తూ సరదాగా ఇప్పుడు ఏంటి ఈరోజు ఏం మారింది ఆన్లైన్లో ఏంటంటే రేపటి ఫ్యాషన్ ఇప్పుడే ఇచ్చేస్తారు. టుమారోస్ ఫ్యాషన్. బెంగాల్ అంటే కల్కటాలో న్యూస్ పేపర్స్ టుమారోస్ న్యూస్ వి అనౌన్స్ టుడే. కల్కటా స్టాండ్స్ ఫస్ట్ ఇన్ అనౌన్సింగ్ న్యూస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా కల్కటా ఎలాంటి నగరం అంటే కలకత్తాపురి. అది రేపటి న్యూస్ ఈరోజే చెప్పేస్తుంది. బెంగాలీస్. అందుకే ఆయన జనగణమన రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ పటౌడీని గెలుచుకున్న పటౌడీ అన్ని మ్యాచెస్ గెలిస్తే ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా పటౌడీని షర్మిలా ఠాగూర్ గెలిచింది ఆ టైప్లో. సో డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క బెంగాలీస్ రేపటి విషయాలు ఈరోజు చెప్తారు. అన్నీ ఆల్ మ్యాటర్స్. అందుకని ఎప్పుడు మన ఫ్రెండ్స్లో ఇద్దరు బెంగాలీస్ ఉండడం మంచిది. ఇట్ ఈస్ బెస్ట్ టు హ్యావ్. శరత్ చంద్ర చటర్జీ, ఆయన ఎంత బాగా రాశారు అన్నీ. ఆయన రాసిన ఏదైనా మీరు చూడండి సినిమా, దేవదాస్ కానీ, బంగారు పాప, ఇవన్నీ కూడా ఎంతో ఈరోజు చూసినా కూడా ఎంత బాగుంటాయి, ఎంత కొత్తగా ఉంటాయి, ఇప్పుడే తీసినట్టుగా ఉంటాయి. కృష్ణకుమారి, ఎస్వి రంగారావు, జగ్గయ్య నటించిన బంగారు పాప. ఆ పాటలు, ఆ బ్యూటిఫుల్ మాటలు. అండ్ ఇంకొక అందులో జమున గారు ఒక ప్రత్యేక రోల్, గెస్ట్ రోల్. జమున కూడా బాగా నటించారు. సో బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ అది ఆ స్టోరీ. ఈ రోజుకి ఆ సినిమా ఇప్పటికీ నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. సో డియర్ ఫ్రెండ్స్, చెప్పేది ఏంటంటే రేపటి ఫ్యాషన్స్ ఈరోజే వచ్చేస్తాయి ఆన్లైన్లో, ఎస్పెషల్లీ అమెజాన్. చూస్తూ ఉన్న ఊరికే చీరలు చూడను. ఎందుకంటే నేను కొన్ని లారీల కంచిపట్టు చీరలు ఫ్రీగా దానం చేసి, ఫ్రీగా ఏదో రేషన్ బియ్యం ఫ్రీగా ఇస్తారు చూడు, అట్లా కూడా కాదు, ఇంకా ఎక్కువ. విత్ మ్యాచింగ్ బ్లౌజెస్, విత్ ఎంబ్రాయిడరీస్, విత్ డిజైనర్ శారీస్. అవి కొన్ని అయితే అసలు కట్టనే లేదు నేను.
అవి తీసుకున్న వాళ్ళు బాగుపడరు. ఎందుకంటే అవి నేను ఇచ్చేలాగా చేసిన వాళ్ళు బాగుపడరు. ఎస్, ఎందుకంటే వాళ్ళకి విశ్వాసము, కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ ఆర్ అలాంటివి ఏమీ లేవు. వాళ్ళే కాదు, ఎవరైనా సరే, నావి కానీ, మా కూతురువి కానీ, మా పేరెంట్స్వి కానీ, ఎవరెవరు ఏమేమి తీసుకున్నారో అందరూ నాశనం అవుతారు అర్జెంట్. ఎందుకంటే వాళ్ళకి విశ్వాసము, కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ లేవు. ఎస్, సరే ఇవన్నీ పక్కన పెడితే ఇన్ రియాలిటీ ఐఎమ్ టాకింగ్. ఎస్, లెట్ us బీ వెరీ ప్రాక్టికల్. రేపటి ఫ్యాషన్స్ ఈరోజు వచ్చి అమెజాన్ చూస్తుంటే ఎందుకో ఒక చీర బాగా ఆకట్టుకుంది. అదేం పెద్ద కాస్ట్లీ చీర కాదు, ఖర్చుపట్టు చీర కాదు, పెద్ద నేను చూడండి కాదు, నేను కట్టంది కాదు, అదేం పెద్ద పాయింట్ కూడా కాదు. ఎందుకో బాగా నచ్చింది. కొన్ని కలర్స్ అలా ఉంటాయి. బికాజ్ నన్ను అందరూ అనేవాళ్ళు చిన్నప్పటి నుంచి, యువర్ ప్రజెన్స్ ఇస్ కలర్ఫుల్. అసలు వస్తే చాలు కలర్ఫుల్గా అయిపోద్ది ప్రెమిసెస్. నువ్వు ఉంటే చాలు, నువ్వు కాలేజీకి వస్తే చాలు కలర్ఫుల్గా అయిపోద్ది. నువ్వు రాగానే ప్రెమిసెస్ కలర్ఫుల్ అయిపోద్ది. అసలు నువ్వు ఉంటే చాలు, ఏంటో ప్రెమిసెస్, కాలేజ్ అంతా భలే కలర్ఫుల్గా ఉంటుంది. ఈ పైరేటర్స్, థీవ్స్, ఫ్లిప్ ఫ్లాపర్స్, పరకాయ ప్రవేశాలు, ఇలా డబ్బింగ్లు ఎవరికి తెలియదు. 420లు. ఎస్, వాళ్ళందరిది ఒరిజినల్ కాదు కదా. ఎస్, ఇప్పుడు వ్యభిచారం చేసే ఈడుపు గంటి పదా మజా ఉంది, అది వ్యభిచారిణి. ఒక ఇడ్లీకి మొత్తం పడుకుంటుంది. ఎస్, అది చెప్పే జాతకం నీ జాతకం అని. ఎస్, అది వ్యభిచారం చేస్తుంది జాతకం. అది జాతకం చెప్తే ఎస్ చెల్లదు. దాని ముగుడే దాన్ని 1000 మందితో పడుకోబెడతాడు ఒక ఇడ్లీకి కూడా. ఎస్, సో డియర్ ఫ్రెండ్స్, ఏదైనా కానీ ఎథిక్స్, మారల్స్, డిసిప్లిన్ ఉండాలి. వాళ్ళకి అదేమీ లేదు. వెంకటకోటమ్మ కొంత కరెంట్ ఉన్న పిల్లలు, వాళ్ళ పిల్లలు శవాలలో వాళ్ళలాగే నో డిసిప్లిన్, నో మారల్స్, నో ఎథిక్స్. వాళ్ళందరూ ప్రాస్టిట్యూట్స్, థీవ్స్, బెగ్గర్స్. వాళ్ళు నాశనమే అవుతారు ఇహపరాల్లో అర్జెంట్లీ ఆన్ ది స్పాట్ ఇమీడియట్. ఇది వై యువర్ ప్రెజెన్స్ ఇస్ సో కలర్ఫుల్ అంటే ఎథిక్స్, మారల్స్, డిసిప్లిన్. ఎస్, మేమేం పరకాయ ప్రవేశాలు, ఫ్లిప్ ఫ్లాప్లు, డబ్బింగ్లు చెయ్యం కదా. పైరేటర్స్, థీవ్స్ కాదు కదా. అందరూ పైరేటర్స్, థీవ్స్, ప్రాస్టిట్యూట్స్, బెగ్గర్స్. ఎస్, అది సంగతి.